Electronegativity, Lecture 7, Periodic Properties by Lakshma Reddy, sir. What do you mean by electronegativity? రుణ విద్యుదాత్మకత అంటారు తెలుగులో. ఇది ఒక ఆత్మకత. The tendency of an atom to attract shared pair of electrons towards itself is known as electronegativity. Shared pair of electrons అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కోవలెంట్ బాండ్. నెక్స్ట్ లెసన్ కెమికల్ బాండింగ్ అక్కడ వస్తుంది మీకు. ఊరికి ఒక ఐడియా కోసం చూద్దాం. Now, this is a bond which is made up of two electrons. One electron is coming from hydrogen, another is for chlorine. Another is from chlorine. Now, both the electrons are attracted towards chlorine as well as hydrogen is also trying to attract. The one which attracts more is more electronegative, and the one which attracts less is less electronegative. So electronegativity is the tendency to attract the shared pair of electrons towards itself. మరి హైడ్రోజన్కి మధ్యలో బాండ్ ఫామ్ అయితే ఏమవుతుంది? బోత్ విల్ బి అట్రాక్టింగ్ ది ఎలక్ట్రాన్ పేర్ ఈక్వల్లీ బికాస్ బోత్ ఆటమ్స్ ఆర్ గోయింగ్ టు బి సేమ్. కాకపోతే జనరల్లీ వెన్ టూ డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్ అప్పుడే మనం డిస్కస్ చేయాలి, లైక్ హెచ్సిఎల్ టైప్. సో ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ ఇట్ సెల్ఫ్. ఇది టెండెన్సీ కాబట్టి నో యూనిట్స్ అని కొన్ని పుస్తకాలు రాస్తారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. దాన్ని బేస్ చేసుకొని కొన్ని పుస్తకాలు వేరే యూనిట్స్ కూడా రాస్తారు, కానీ యాజ్ ఇట్ ఈస్ ఎ టెండెన్సీ యూ కన్సిడర్ ద యూనిట్స్ యాజ్ నో యూనిట్స్. ఓకే, సరే. మరి దేనికి ఎక్కువ టెండెన్సీ ఉందని తెలుసుకోవడం కోసం స్కేల్స్ ఉండాలిగా. అందులో ఫస్ట్ స్కేల్ వచ్చేసి ముల్లికన్ స్కేల్. ఏం చెప్తాడు ముల్లికన్? ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ప్లస్ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ by 2. When the values are given in electron volts per atom, electronegativity is equals to IP plus EA by 2. IP1 plus EA1 by 2 is electronegativity, Mulliken scale prakaram. Some more formula we need to discuss, that we'll discuss after taking Pauling scale. So Mulliken weight point depend on beta ionization potentials and electron affinities, right? Pauling depends on bond energy difference. Pauling scale prakaranga electronegativity of A, electronegativity of B. For example, A and B మధ్యలో ఒక బాండ్ ఫామ్ అయ్యింది అనుకుందాం. అప్పుడు electronegativity of A and electronegativity of B are given as chi A, chi B, or you say XA, XB, no problem. X anna chi anna pedda kompale munipo, don't worry. A difference chi A minus chi B, XA minus XB, a difference ఏదైతే ఉంటుందో that is equal to 0.1017 under root of delta. Okay, so ఇది Pauling scale యొక్క definition. Pauling scale depends on ఏం చెప్పాం? Yes, Mulliken scale depends on IP1, EA1. Pauling scale depends on bond energy difference. Bond energy difference అంటే A and B మధ్యలో ఒక బాండ్ ఫామ్ అయితే దెన్ chi A minus chi B ఈజ్ ఈక్వల్స్ టు 0.1071. 1071 బెట 1071 అండర్ రూట్ ఆఫ్ డెల్టా అని ఉంటుంది బెట. ఈ డెల్టా అంటే ఏంటి? ఎస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ హియర్. బాండ్ ఎనర్జీ డిఫరెన్స్. బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేస్తారు బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండ్ దీనికి ఏబి అనే బాండ్లో ఉన్నటువంటి బాండ్ ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే డెల్టా హెచ్. ఓకే, డెల్టా హెచ్ ఆఫ్ ఏబి బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ కావాలంటే ఏం చేస్తారంటే ఏఏ బాండ్ ఎనర్జీ ప్లస్ బీబీ బాండ్ ఎనర్జీ, ఇది హాఫ్, ఇది కూడా హాఫ్ తీసుకుంటాం. ఓకే, బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు మనం. ఓకే, సో బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ కోసం యూ నీడ్ టు యూస్ దిస్ ఫార్ములా. ఏది? ఏఏలో 2 ఏలున్నాయి బెట, మనకు ఒకటే ఏ కావాలి కాబట్టి దీన్ని హాఫ్ అని రాసుకుంటున్నాం. ఇది కూడా బీబీలో 2 ఉన్నాయి. సో ఇలా తీసుకుంటే ఇది థియరటికల్ ఎనర్జీ, ఇది ఏబి అనేది ప్రాక్టికల్ ఎనర్జీ. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోయింగ్ టు బి డెల్టా. డెల్టా అంటే
ఏబి బాండ్ ఎనర్జీ అండ్ ఏఏ బాండ్ ఎనర్జీ, బీబీ బాండ్ ఎనర్జీ రెండు హాఫ్ ఆఫ్ తీసుకుంటే వచ్చేది దట్ ఈజ్ నథింగ్ బట్ ద బాండ్ ఎనర్జీ డిఫరెన్స్. ఆ బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ వచ్చేస్తే మనకి మిగతాదంతా ఈజీ రొటీన్. ఓకే, సో మనకి ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ జనరల్గా ఏం రాదు ఎక్కడ కూడా, సో డోంట్ వరీ మచ్ అబౌట్ దిస్. కాకపోతే ఈ యూనిట్స్ ఏం వాడాలి అనేది ఇంపార్టెంట్. వెన్ కిలో జౌల్స్ పర్ మోర్లో తీసుకుంటేనేమో 1071, ఎలక్ట్రాన్ వోల్ట్లో తీసుకుంటే 0.2 వస్తుంది బెట. ఓకేనా, ఇక్కడ 0.10 బదులుగా 0.2 వచ్చింది అంటే Chi A minus Chi B is equal to 0.2 అండర్ రూట్ ఆఫ్ డెల్టా ఉన్నప్పుడు యు ఆర్ టేకింగ్ కిలో క్యాలరీస్ పర్ మోల్. అప్రాక్సిమేట్లీ పెద్ద డిఫరెన్స్ ఏం రాదు మనకి. అసలు ఇది పాయింటే కాదు, మన పాయింట్ ఏంటంటే వాడు ముల్లికన్ స్కేల్కి అండ్ పాలింగ్ స్కేల్కి డిఫరెన్సెస్ అడుగుతాడు. ముల్లికన్ స్కేల్, పాలింగ్ స్కేల్ రెండు ఈక్వల్ అవ్వాలంటే ముల్లికన్ స్కేల్ పాలింగ్ స్కేల్ కన్నా 2.8 టైమ్స్ ఎక్కువ ఉంటుంది బెట. సో ఇఫ్ యూ మల్టిప్లై ద పాలింగ్ స్కేల్ వాల్యూ బై 2.8 యూ విల్ బి గెటింగ్ దేర్ ముల్లికన్ స్కేల్. మన ముల్లికన్ స్కేల్ ప్రకారంగా అకార్డింగ్ టు ముల్లికన్ వీ సెడ్ IP1 ప్లస్ EA1/2 ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ యాటమ్ కదా బెట. మరి ఇదే పాలింగ్ స్కేల్ ప్రకారం చెప్పాలంటే సేమ్ టర్మ్స్ లోపల IP1 ప్లస్ EA1/2 ఇంటూ 2.8 టైమ్స్తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. బికాస్ 2.8 టైమ్స్ Mulliken scale values are more than Pauling scale values. So IP1 plus EA1 by 5.6 మనం ఎక్కువసార్లు యూజ్ చేసే ఫార్ములా ఇది when this is given in electron volts per atom beta. And sometimes they will be giving you Pauling scale గురించి మాట్లాడుతున్నా నేను, IP1 plus EA1 by 125 అని రాస్తాడు when that is given in kilocalories per mole. Pauling scale accordingly IP1 plus EA1 by 544 when the values are given in kilojoules per mole. ఓకేనా, ఈ ఫార్ములా చెప్పేటప్పుడు నేను ఎంత స్పీడ్గా చెప్పాను, ఇక్కడ చెప్పేటప్పుడు ఎంత స్లోగా చెప్పాను, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదని. ఎందుకంటే ఆ బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ద పొలారిటీ. ఓకేనా, డెల్టా అంటేనే పొలారిటీ. ఆ బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ చేసే పొలారిటీ. ఈ పొలారిటీని ఫైండ్ చేయడం అంటే మనం థియరిటికల్ బాండ్ ఎనర్జీ అండ్ ప్రాక్టికల్ బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ తీసుకోవాలి బెటర్. ఆ థియరిటికల్ బాండ్ ఎనర్జీ, ప్రాక్టికల్ బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ దట్ ఫార్ములా. అది లాస్ట్లో మరోసారి డిస్కస్ చేద్దాం దాన్ని. అది ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిన వాటి మీద ఫోకస్ చేయాలి, చెత్త మీద ఫోకస్ చేయకూడదు. ఇది కాకుండా ఇంకొక ఫార్ములా ఉంటుంది, అది ఆల్రెడ్-రోచో స్కేల్. ఆల్రెడ్-రోచో ఈయనేం చెప్తాడు, అకార్డింగ్ టు హిమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఆల్రెడ్-రోచో స్కేల్ అకార్డింగ్లీ. ఎలక్ట్రోనెగటివిటీ కావాలంటే 0.744 ప్లస్ 0.359 ఇంటూ జెడ్ ఎఫెక్టివ్ బై ఆర్ స్క్వేర్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఉంది కదా, ఆ జెడ్ ఎఫెక్టివ్ బై ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా వేస్తే యూ విల్ బి గెటింగ్ ద ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడనేమో జెడ్ ఎఫెక్టివ్ అండ్ రేడియస్ వాడాం, దీనిలోనేమో బాండ్ ఎనర్జీ డిఫరెన్స్ పొలారిటీ వాడాం, దీంట్లోనేమో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ అయనైజేషన్ పొటెన్షియల్ వాడాం. ద మీనింగ్ ఈస్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంతేనా? సో ఇవి డిఫరెంట్ స్కేల్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముల్లికన్ స్కేల్లో ఆ బాండ్ ఎనర్జీ సిస్టమ్ ఎలా చేయాలనేది అవసరం ఉంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ ఛార్జ్. మళ్ళీ సేమ్ పాయింట్, బికాజ్ వెన్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్ ఇట్ కెన్ అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ ఈజీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. ఇక్కడ హాఫ్ ఫీల్డ్, ఫుల్ ఫీల్డ్ అట్లాంటిది ఏమీ ఉండవు బెట. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. గ్రూప్స్, డౌన్ ద గ్రూప్ రేడియస్ ఇంక్రీజెస్. వెన్ రేడియస్ ఇంక్రీజెస్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. సో పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే ఒక్కొక్కసారి భలే ట్విస్ట్లు ఉంటాయి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం వాల్యూస్. బోరాన్కి వచ్చేసి లిథియం 1, బెరీలియం 1.5, బోరాన్ 2 బెట. అల్యూమినియం 1.5, ఎస్, రేడియస్ ఇంక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. పర్ఫెక్ట్ అనుకుంటున్నాం మనం. అప్పుడే సినిమా స్టార్ట్ అవుతుంది. 1.6, 1.7, 1.8 అట్లా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది.
సరే ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి నెక్స్ట్ ట్రై చేసినాం అనుకోబెట్ట. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ 9 లెడ్. కార్బన్ 2.5, ఎస్. సిలికాన్ 1.8, యా కరెక్ట్ అనుకుంటాం. ఇది మళ్ళీ 1.8, ఇది కూడా 1.8, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 1.9. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్కి సేమ్ వాల్యూస్ ఉన్నాయి బెట. అంటే యూ కెనాట్ ఎగ్జాక్ట్లీ సే ఇన్ ఆల్ గ్రూప్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ కొంచెం గ్రూప్స్ లోపల ఈ ఎక్సెప్షన్ మంచి గుర్తుపెట్టుకోవాలి. మన 13th and 14th గ్రూప్స్ ఆర్ దేర్ ఫర్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ కోసం అవి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. డన్. పీరియడ్స్ గురించి నేను మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. చలో ఇది 1తో స్టార్ట్ చేయండి, 0.5 పెంచుకుంటూ పోండి. 3, 3.5, 4. ఇది 4.5 కాదు, 0, బికాస్ నియాన్ కెనాట్ ఫార్మ్ ఎనీ బాండ్. నో బాండ్స్, నో ఎలక్ట్రోనెగటివిటీ. సో అవార్డ్స్ విషయానికి వస్తే ద బెస్ట్ electronegative element is Mr. Fluorine, highest, with a value of 4.0 on Pauling scale. Next place goes to oxygen with a value of 3.5. Next place goes to nitrogen and chlorine with a value of 3.0. Hydrogen's value is given as 2.1. Okay, so these values you need to remember. But few factors we were discussing. For example, let us take carbon. Carbon, when it is having single bonds, double bonds and triple bonds, if you see, when triple bond is there, its electronegativity is very high. It is approximately 3.29. It is 2.5. This is 2.75. This you say the reason in terms of hybridization better. ఇప్పుడు మీకు అది తెలియదు, సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కార్బన్ విత్ సింగిల్ బాండ్ 2.5, డబల్ బాండ్ 2.75, త్రిబుల్ బాండ్ 2.9. ఎందుకు అట్లా అయిందంటే దీంట్లో sp3 హైబ్రిడైజేషన్, దీంట్లో sp2 హైబ్రిడైజేషన్, దీంట్లో sp అంటే ఒక s ఒక p, సో s క్యారెక్టర్ 50% ఉంటుంది బట్ sp2లో 1s 2p కాబట్టి s క్యారెక్టర్ 33.3 ఉంటుంది. ఇక్కడ 1s 4p కాబట్టి 25% ఉంటుంది. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మోర్ న్యూక్లియస్ పవర్ ఉండాలి అంటే మోర్ ఎస్ క్యారెక్టర్ ఉండాలి. బికాజ్ ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అంటే న్యూక్లియస్ పవర్ ఎక్కువ ఉంది అని అర్థం. సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఈజీ కాదు మీకు ఇప్పుడు చెప్పడం, మీకు తర్వాత గుర్తొచ్చేస్తుంది, డోంట్ వరీ. ఐరన్ +2, ఐరన్ +3 ఉన్నాయి అనుకుందాం బట్ ఎస్, యాజ్ ద పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. అన్ని ఐరన్సే కదా అంటే కుదరదు. ఐరన్ +2, ఐరన్ +3లో ఐరన్ +3 is more. Iron +3 is more because more plus charge is there. As the positive charge increases, electronegativity increases because here less electrons and more protons, or you say more nuclear charge. Because of this reason, it is going to be high. Fe+2, Fe+3. ఇది కూడా ఒక very 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 important point to be noted. ఇంకా మనం పర్సెంటేజ్ అయనిక్ క్యారెక్టర్ ఫైండ్ చేయడానికి ఈ ఫార్ములాను వాడచ్చు. పర్సెంటేజ్ అయనిక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 16 into Ka minus Kb plus 3.5 into Ka minus Kb whole square. ఈ పాలింగ్ స్కేల్ వాల్యూ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ XA minus XB ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం బట్, అంటే ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ 1 ఉంటే percentage ionic character is equal to 16 into 1 plus 3.5 into 1 square, అంటే 19.5% ionic character ఉందని అర్థం. సో అలా క్వశ్చన్స్ అడిగితే చెప్పడం కోసం యూ కెన్ యూజ్ దిస్ వన్, 16 into Ka minus Kb plus 3.5 into Ka minus Kb whole square, but the values must be in పాలింగ్ స్కేల్లో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా పర్సెంటేజ్ అయనిక్ క్యారెక్టర్ కోసం మనం ఇంకొక ఫామ్లో ఉంది, పిచ్ ఫామ్లో ఒకటి 1.7. ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ 1.7,
దట్ ఈస్ 50-50. 50% ionic bond, 50% covalent bond. More than 1.7 ఉంటే, if the electronegative difference is more than 1.7, that's ionic bond. Less than 1.7 ఉంటే, that's going to be covalent bond. If it is equal to 0 ఉంటే, electronegative difference if it is equal to 0 ఉంటే 100% ప్యూర్ కోవలెంట్ బాండ్. అంటే రెండు సేమ్ ఆటమ్స్ మధ్యలో ఉంటాయి బెట్ అట్లా. హెచ్హెచ్, ఎఫ్ఎఫ్, సిఎల్సిఎల్ అలా ఎప్పుడున్నా సరే దట్స్ గోయింగ్ టు బి 100% ప్యూర్ కోవలెంట్ బాండ్. ఇవి అప్లికేషన్స్ అనొచ్చు. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో చాలా పాయింట్స్ ఉంటాయి. యాజ్ ద పర్సంటేజ్ అయనిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, లేదంటే ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ పెరిగే కొద్ది ఈజీగా బ్రేక్ అవ్వడం, ఇలాంటి చాలా కండిషన్స్ చెప్పొచ్చు. కానీ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే. మనం క్రాస్ ద పీరియడ్ ఏమవుతుందని చెప్పాం, డౌన్ ద గ్రూప్ ఏమవుతుందని చెప్పాం, వాట్ ఆర్ ద స్కేల్స్ అనే విషయం చెప్పినాం. ఆ తర్వాత హౌ టు ఫైండ్ ద స్కేల్స్ అనే విషయం కూడా డిస్కస్ చేసాం. రైట్. నేను మీకు ఇంతకుముందు చెప్పా కదా, ఒక చిన్న పాయింట్ చెప్తానని చెప్పేసి. దేంట్లో చూసి చెప్దాం. XA మైనస్ XB అనే ఫార్ములా తెలిస్తే చాలు. కానీ మీకు ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి చెప్దాం. గివ్ మీ 1 minute టైం. ఇక్కడ పాస్ కొట్టలేను కాబట్టి ఐ నీడ్ సమ్ టైం. ఓకే. పౌలింగ్ ఎలక్ట్రోనెగటివిటీ స్కేల్ ఇక్కడ రాస్తాడు వీడు. ఇక్కడ ఏం రాస్తామంటే Chi-A మైనస్ Chi-B ఈజ్ ఈక్వల్ టు 0.208 √delta. దేంట్లో ఉండాలి వాల్యూ ఇది? ఎస్, కిలో క్యాలరీస్ పర్ మోల్లో ఉంటే ఇలా రాసుకుంటాం మనం. మనకు కావాల్సిన డెల్టా కదా. డెల్టా కోసం ఏం రాస్తారంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు E ఆఫ్ AB అంటే ఎనర్జీ ఆఫ్ AB మైనస్ ఎనర్జీ ఆఫ్ AA అండ్ ఎనర్జీ ఆఫ్ BB టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాశాడు. అంటే రూట్ రాశాడు సింపుల్గా చెప్పాలంటే. అలా చేసినా ఓకే. ఇలా చేసినా మీకు మీనింగ్ అదే వస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో Chi-A మైనస్ Chi-B ఈజ్ ఈక్వల్ టు 0.208 ఇంటూ ఇదంతా ఇది డెల్టా కాదు, రూట్ డెల్టా లాగా, ఎందుకంటే మైనస్ ఆఫ్ రాసాం కాబట్టి, ఎందుకంటే 1/2 ఉంటుంది కాబట్టి. సో E ఆఫ్ AB మైనస్ E ఆఫ్ AA ఇంటూ E ఆఫ్ BB టు ది పవర్ ఆఫ్ 1/2. సో మనం ఈ ఫామ్లో వాడాల్సిన అవసరం ఏం రాదు. ఇది ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఇంటూ ఆకాశ్ మెటీరియల్ చూసి చెప్తున్నాను. ఏదైనా ఒకటి బెట మనకి ఏం చెప్తున్నానంటే ఈ డెల్టా అనేది పొలారిటీ. AB బాండ్ మధ్యలో ప్రాక్టికల్గా ఎనర్జీ ఎంత ఉంది, థియరటికల్గా ఎనర్జీ ఎంత ఉంది అని మనం డిఫరెన్స్ కనుక్కోవాలి బెట. ఇది ప్రాక్టికల్ అయితే ఇది థియరటికల్, ఆ డిఫరెన్స్ ఏంటో డెల్టా. ఓకేనా. ఈ పవర్స్ రాయడం చూసుకోండి. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి అలా రాశాడు అంతే, హాఫ్లో ఉంది కాబట్టి. రైట్. సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి చాలు, ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. మేము న్యూమెరికల్స్ అట్లాంటివి ఏం రావు. మీకు ఆల్రెడీ హైయెస్ట్ వాల్యూస్ లోయెస్ట్ వాల్యూస్తో సహా మెన్షన్ చేసేసాను. ఆల్రెడీ వచ్చే స్కేల్, పౌలింగ్ స్కేల్ అండ్ ములికన్ స్కేల్ చాలు, ఇంకేం అవసరం లేదు. డోంట్ వరీ అబౌట్ దిస్ నాన్ సెన్స్ ఫార్ములా.